డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మే 13న సోమవారం నాడు మనకి ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఎలక్షన్స్ లో అందరూ ఓటు వేయకపోతే కనుక ఏం జరగవచ్చు అనేది ఒక చిన్న కేస్ స్టడీలో ఎగ్జాంపుల్ గా చూద్దాం. ఉదాహరణకి ఎక్స్ అనే ఒక నియోజకవర్గంలో 1,00,000 ఓట్లు ఉన్నాయి అనుకుందాం. అదే నియోజకవర్గంలో 4 వ్యక్తులు లేదా 4 పార్టీలు ఏ, బి, సి, డి అనే ఇతరులు పోటీ చేస్తుంటే కనుక ఎలా ఉండొచ్చు ఒకసారి చూద్దాం. ఏ సరిగ్గా పని చేయని వ్యక్తి లేదా సరిగ్గా పని చెయ్యని పార్టీ అని మనం అనుకుందాం. అదేవిధంగా బి పర్వాలేదు, కొంచెం బాగానే పనిచేసే వ్యక్తి లేదా పనిచేసే పార్టీ అంటే ఉన్నవాళ్ళు కొంచెం బెటర్ అన్నమాట. ఇక సి అసలు పనిచేయని వ్యక్తి, సమ్ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కానీ మరేదైనా నెగిటివ్ ఉన్న వ్యక్తి లేదా పార్టీ అని మనం అనుకుందాం. ఇప్పుడు ఈ నియోజకవర్గంలో ఈ 4కి ఎన్ని ఓట్లు ఎవరికి రావచ్చు, ఒకవేళ వస్తే ఎన్ని వస్తాయో మనం ఒకసారి విశ్లేషించినట్లయితే, ఇప్పుడు ఆ నియోజకవర్గంలో 1,00,000 ఓట్లు ఉన్నాయనుకున్నాం కదా. అప్పుడు ఏకి 25,000 ఓట్లు అంటే సరిగ్గా పనిచేయని వ్యక్తి లేదా పార్టీకి అన్నమాట. ఇక బికి కొంచెం బాగానే పనిచేసే వ్యక్తికి 20,000 ఓట్లు. అలాగే సి నెగటివ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తికి 10,000 ఓట్లు. ఇక డికి ఇండిపెండెన్స్ లేక అదర్ పార్టీస్ కి 10,000 ఓట్లు వచ్చాయి అనుకుందాం. అంటే 1,00,000 ఓట్లలో 65,000 ఓట్లు మాత్రమే నమోదయ్యాయి అనుకుంటే మిగిలిన 35,000 ఓట్లు నమోదు కాలేదన్నమాట. అంటే 35,000 మంది ఓట్లు వేయలేకపోవడానికి వేరే వేరే కారణాలు ఉండొచ్చు. అశ్రద్ధ, అయిష్టత, నిర్లక్ష్యం, సెలవులను ఎంజాయ్ చేయడమో లేదా నా ఒక్క ఓటు వేయకపోతే ఏమవుతాదిలే అనుకోవడం, ఇలా చాలా కారణాలు. అలాంటప్పుడు ఈ 4 లేదా 4 పార్టీల్లో ఎవరు గెలిచే అవకాశం ఉన్నది? ఎవరు గెలుస్తారు? ఏ గెలుస్తారు, కానీ ఏ ఎటువంటి వ్యక్తి లేదా ఎటువంటి పార్టీ? 1,00,000 ఓటర్లలో కేవలం 25,000 మంది మాత్రమే కోరుకున్న వ్యక్తి లేదా పార్టీ. అంటే 75,000 మంది ఏ అనే వ్యక్తి లేదా పార్టీని కోరుకోవడం లేదు, కానీ అతనే గెలుస్తున్నాడు. అదే మిగతా 35,000 ఓట్లలో ఇంకో 20,000 మంది లేదా 25,000 మంది ఓట్లు కూడా నమోదయ్యుంటే అందులో బి అనే కొంచెం మంచి వ్యక్తి లేదా పార్టీకి ఆల్రెడీ 20,000 ఓట్లు వచ్చాయి కనుక ఇంకో 8,000 ఓట్లు పెరగగలిగితే పరిస్థితులు మారిపోతాయి. అంటే ఒక మంచి వ్యక్తి కానీ మంచి చేసే పార్టీ కానీ అందరూ ఓటు వేయడం వల్ల గేమ్ చేంజ్ అవుతుంది. ఇలాంటి మార్పులు జరుగుతాయి. కొంత మంచి చేయవచ్చు కనుక మనం చేయాల్సింది ఏంటంటే అందరూ ఓటు వేయడం. అలాగే మన ఇంట్లో కూడా 100% ఓటింగ్ జరిగేలా చూడాలి. అలాగే మనమంతా ఆలోచించి ఓటేయాలి. ఎవరు మంచి, ఏ పార్టీ లేదా ఏ వ్యక్తి మనకు భవిష్యత్తులో మంచి చేస్తాడు, దేశాన్నో రాష్ట్రాన్నో ముందుకు ఎవరు తీసుకెళ్లగలరో ఆలోచించాలి. అందుకే మనం కూడా ఇంకో 3 కూడా ఓటు మిస్ అవ్వకుండా వేయమని చెప్పాలి, మోటివేట్ చేయాలి. ఓటు వేయడమే కాకుండా ఎవరికి వెయ్యాలో కూడా మనం చెబితే వాళ్ళు అర్థం చేసుకుంటారు. అది మన బాధ్యత. సో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రలోభాలకు గురి కాకుండా ఓటు వేద్దాం, వేయిద్దాం. జై హింద్.